రైట్, ఇక్కడ నాకు ఒక ఇంట్రెస్టింగ్ అండి మీ ఎంటైర్ సర్వేలో ఆఫ్టర్ సిబిఎన్ హూ డూ యూ థింక్ ఈస్ ద మోస్ట్ క్యాపబుల్ లీడర్ టు లీడ్ ఇన్ కూటమి అమాంగ్ రీజియన్స్ అని పెట్టినప్పుడు సర్కాస్టిక్ జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తావన వచ్చింది ఇందులో 11.77%. అది ఎందుకు అంటే అనూహ్యం, మీరు ఎక్స్పెక్ట్ చేయలేదా? మేము ఎక్స్పెక్ట్ చేయలేదు. అంటే ఎక్స్పెక్ట్ చేయలేదంటే మేము ఎక్స్పెక్ట్ అలా మొదలు పెట్టాం. ఆబ్వియస్గా సినారియోస్ ఏంటి, ఫస్ట్ లోకేష్ కాకుండా కూటమిని ఎవరు లీడ్ చేయాలనుకుంటున్నారు ప్రశ్న. అంటే ఆల్రెడీ చంద్రబాబు నాయుడు ఉన్నారు, చంద్రబాబు నాయుడు కాకుండా ఇంకెవరు లీడ్ చేయాలని. ఫస్ట్ ఆబ్వియస్లీ రీజన్ లోకేష్ గారు ఉంటారు. బట్ కూటమిని అంటున్నాం కాబట్టి సెకండ్ ఆప్షన్ పవన్ కళ్యాణ్ గారు ఇవ్వాలి ఆ సినారియోలో. తర్వాత మనం బీజేపీ నుంచి పురంధేశ్వర్ గారిని ఇవ్వాలి. తర్వాత ఫ్యామిలీ నుంచి పర్స్పెక్టివ్ వస్తున్నారు కాబట్టి మన దగ్గర సౌత్లో వైఫ్ అనేది లీడ్ చేయడం కంటే భువనేశ్వర్ గారి పేరు పెట్టడం జరిగింది. బట్ ఎక్కడో 1% అక్కడక్కడ సరిగా జూనియర్ ఎన్టీఆర్ ఉందా లేదా అని అడుగుతున్నప్పుడు వీళ్ళు ఇంక్లూడ్ దట్ ఆల్సో. ఇంక్లూడ్ చేసినప్పుడు అప్పుడు అనూహ్యంగా అది మీరు చూస్తుంటారు, ఒక దగ్గర టీడీపీ కోట్లు వేసిన వాళ్ళలో 7%కి వెళ్ళింది, వైఎస్ఆర్సీపీ కోట్లు వేసిన దాంట్లో 21%కి ఎంతో వెళ్ళింది అరౌండ్. సో ఈ టోటల్ ఆన్ యావరేజ్ చూసుకుంటే 11% ఇర్రెస్పెక్ట్ ఆఫ్ ఏ పార్టీ అని పక్కన పెట్టుకుంటే అనూహ్యంగా 11%, అరౌండ్ 11.6 11.4 ఎంత ఉంది, 11.77% అనూహ్యంగా జూనియర్ ఎన్టీఆర్. ఒకటి మెచ్చుకోదగ్గ విషయం ఏంటంటే ఆయన 2009 నుంచి డైరెక్ట్ అప్పుడు తప్పితే యాక్టివ్ పాలిటిక్స్లో లేరు. బట్ ప్రజలు డిస్కస్ చేసుకుంటున్నారు, ఆయన లేరు కదా, ఆయన అప్పుడు రెండు వైపులు డిస్కస్ చేసుకుంటున్నారు. ఆయన పార్టీకి రావట్లేదు, పార్టీకి ఏం చేశారు అనేది. అంటే కోర్ టీడీపీ సపోర్టర్స్ ఆబ్వియస్గా ఆ పాయింట్ డిస్కస్ చేయడానికి ఇష్టపడరు, జూనియర్ ఎన్టీఆర్ పాయింట్ని. ఆబ్వియస్గా కొంచెం మధ్య మార్గంగా కొంచెం హరికృష్ణ లైన్ మైండ్ సెట్ ఆ లైన్లో ఉండేవాళ్ళు. రామారావు గారు, హరికృష్ణ గారు, జూనియర్ ఎన్టీఆర్ గారు, నందమూరి దీన్ని అభిమానించేవాళ్ళు, జూనియర్ ఎన్టీఆర్ వ్యక్తిగతంగా అభిమానించేవాళ్ళు. ఆయనకు కూడా ఇప్పుడు మిక్స్డ్ కాంబినేషన్స్ మతాలు ఉన్నాయి సపోర్ట్ చేసేవాళ్ళు. సో ఈ సెక్షన్ వాళ్ళు ఏంటంటే కంటిన్యూస్గా దాన్ని డిబేట్లో ముందుకు తీసుకొస్తూ ఉన్నారు. బట్ ఇంత తర్వాత కూడా జూనియర్ ఎన్టీఆర్ గారికి అనూహ్యంగా మోర్ దాన్ 11% రావడం అనేది చాలా గ్రేట్ అంట, అనూహ్యంగా. అండ్ ఇంకొకటి, రాయలసీమలో 15.1% అవుట్ రైట్గా వాళ్ళు, అంటే మెజారిటీ ఆఫ్ అమాంగ్ ఆల్ రీజియన్స్ 15.1% రాయలసీమ ప్రజలు జూనియర్ ఎన్టీఆర్ గారు ఉండాలని చెప్పి కోరుకోవడం. అండ్ 43.48% నారా లోకేష్ గారికి. 100% ఆబ్వియస్లీ ఇప్పుడు సిబిఎన్ కాదు అన్నప్పుడు ఇమీడియట్లీ ఆ ఓట్ బ్యాంక్ ఇమీడియట్లీ టక్కన పడేది మామూలుగా లోకేష్ గారి పాకెట్లో పడుతుంది. బట్ అనూహ్యంగా పవన్ కళ్యాణ్ గారు కూడా అదే పర్సంటేజ్కి 39%, అంటే అరౌండ్ 40-43 అనుకుందాం అనుకోండి. 40-43లో 3-4% డిఫరెన్స్ ఉన్నప్పటికీ బట్ ఇక్కడ పవన్ కళ్యాణ్ గారికి అంత ఓట్ బ్యాంకింగ్ రావడం కూడా చాలా గ్రేటే కూటమి తరపు నుంచి. బట్ ఈ కూటమి ఉమ్మడి పార్టీస్ అన్ని కలిసి ఉన్నప్పుడు ఇది వర్తిస్తుంది 100%. బట్ విడిపోతే పరిస్థితి అది లాజిక్ వేరే అండి, సేమ్ అప్లై అవుతుంది. ఓకే.